శరత్ మరార్ మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. ఈ సినిమా ద్వారానో దీని ముందు గోపాల అసోసియేట్ నిర్మాతగా ఆ రకంగా మాకు పరిచయం కాదు, మాకు ఇప్పటి నుంచో పరిచయం. మాకు అత్యంత ఆప్తుడు, మా మనసుకు దగ్గరైన వ్యక్తి శరత్ మరార్. అతను మా యొక్క సపోర్ట్ తోటి ఆ రోజున ఈ కొన్ని సంవత్సరాల పాటు మా టీవీ ఛానల్ సీఈఓగా పనిచేశారు. ఆయన చేసినప్పుడు ఆ టీవీ ఛానల్ మరింత హైట్స్కి, మరింత అభివృద్ధి చెందడానికి కారణం పరోక్షంగా శరత్ మరార్. ఆ రకంగా మేము ఏదో ఒక నమ్మకం పెట్టుకున్నామంటే దానికి మనసా వాచ కర్మణ అన్ని రకాలుగాను మనసు పెట్టి చేసి ఆ రకంగా మేము అనుకున్న రిజల్ట్ చూపించగలిగేటటువంటి వ్యక్తి శరత్ మరార్. ఆ రకంగా మా కుటుంబంలో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా సరే మా కుటుంబ సభ్యులాగా మాకు అత్యంత ఆప్తుడు. అండ్ ఇప్పుడు పవన్కి చాలా దగ్గర అయ్యి అలాంటి వ్యక్తులకి అన్ని రకాలుగా నిలబడి వాళ్ళకు మంచి నిర్మాత స్థాయికి తీసుకువెళ్ళి ఆ రకంగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కూడా మన పవన్ కళ్యాణ్ చూడటం అన్నది చాలా సంతోషం. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ అనిపించుకుంటాడు అంటంలో శరత్ మరార్ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ విషయం ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా 100 days చేసుకోవడం అనేది తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఈ సినిమా 100 days ఫంక్షన్ చేస్తాడని మళ్ళీ ఆ సభ కూడా నేను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కమర్షియల్ ఎలిమెంట్స్ని ఏమాత్రం వదలలేదనిపిస్తుంది. ఇందాక ఆలీ చెప్తున్నట్లుగా ఈ సినిమాలో ఇంద్రలోని వీణ స్టెప్ దాయి దామ వీణ స్టెప్ని తను వేసాడంటే కనుక మీకందరికీ చూడాలి ఎంత ఉత్సాహం ఉందో, దానికి అన్ని రెట్ల ఉత్సాహం నాకుంటుంది తను చూడాలి అని.